ఓం నమ శివాయ. ఓం శ్రీ లలితాదేవి నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమ. ఇప్పుడు మీరు చూస్తుంది శ్రీశైలంలో హాటకేశ్వర మఠం దగ్గర సంతాన సాఫల్య వృక్షం కింద జంట నాగులు, ఎదురుగా శివాలయం కూడా ఉంటుంది. వెనక శక్తిపీఠం లలితమ్మవారు ఉంటారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇంకా దీనికి ఆపోజిట్లో పాలధార పంచదార శంకరాచార్య వారు తపస్సు చేసిన స్థలం కూడా ఉంది. ఈ మొత్తం కలిపి చాలా పుణ్యస్థలము. సంతానం కావలసిన వారు చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ జంట నాగులకి కూడా నమస్కారం చేసుకొని, ఎదురుగున్న శివాలయంలో కూడా అభిషేకం చేయించుకొని, లలిత అమ్మవారి దగ్గర కూడా పూజ చేసుకొని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర కూడా పూజ చేసుకొని, ఎదురుగా ఉన్న పాలధార పంచదారలో అక్కడ కూడా దర్శనం చేసుకొని, ఆ పవిత్ర జలం ప్రసాదంగా తీసుకొని, ఇవన్నీ ఒకరోజు భక్తిభావంతో పూర్తిగా చేసి, వీలైతే 3 రోజులు కానీ 11 రోజులు కానీ అక్కడ ఉండే ప్రతిరోజు ఇవన్నీ చేస్తే కనుక తప్పకుండా ఫలితం ఉంటుంది. ప్రధానంగా నమ్మకము, భక్తి ఉండాలి. చాలామంది ఆ చెట్టుకల అది కోరిక కోరుకొని ఫలించిన వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు. ఎదురుగా శివాలయం, అది బ్రహ్మ జువి ఉసిరి పవిత్రమైన చెట్టు. అదే శ్రీ లలిత దేవి పీఠం. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కువ జనసందోహం లేకుండా హాయిగా ఆ చెట్టు కింద కూర్చొని, అమ్మవారి మండపంలో కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు, నామస్మరణ చేసుకోవచ్చు. అనుగ్రహం కోసం మనస్ఫూర్తిగా భక్తితో మీ సంకల్పం చేసుకొని అక్కడ ప్రార్థన చేసుకొని ప్రయత్నించండి. మీకున్న కోరికలు తప్పకుండా తీరుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఓం శ్రీ స్కందాయ నమః. ఓం